This meeting is being recorded. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. అయ్యగారండి వాయిస్ వినపడట్లేదు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. నతనిల్ సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ అయిందమ్మా. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఆ 7 సంఘాలకు ఇవ్వబడినటువంటి వర్తమానాలు ఎవరికి చెందుతాయని అనుకున్నాం. ఆ 7 సంఘాలకే కాదు, ఆనాటి 7 సంఘాలకు చెందుతాయి. తర్వాత అన్ని కాలాల్లో జీవించిన ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఇది చెందుతాయి. తర్వాత క్రైస్తవ శాఖలకు, సంఘాలకి, సమాజాలకు, క్రైస్తవ యుగంలో ఉన్న ఈ 7 కాలాలకు కూడా చెందుతాయి. యోహాను జీవించిన కాలం మొదలుకొని యేసుప్రభువారు వచ్చే కాలం వరకు ఉన్న ఈ క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి 7 కాలాలకు చెందుతాయి. ఆ 7 సంఘాలను 7 కాలాల కింద, అంటే క్రైస్తవ యుగాన్ని, ఈ యుగంలో, ఈ క్రైస్తవ యుగంలో క్రైస్తవ సంఘం ఏ విధంగా మార్పులు పొందింది, ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉన్నదనేటువంటిది ప్రవచన రూపంలో యోహానికి దేవుడు చూపించారు. కాబట్టి మొట్టమొదటి సంఘంలో, మొదటి శతాబ్దంలో ఆ సంఘం అన్న స్థితిలో ఉన్నట్లు మనం అనుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చిహ్న రూపంలో చెప్పబడిన విషయాలని మనం నేర్చుకున్నాం. కాబట్టి వీటిని లిటరల్గా తీసుకోకుండా చిహ్న రూపంలో చెప్పబడినటువంటి ప్రవచన వర్తమానాలుగా తీసుకున్నప్పుడు భవిష్యత్ కాలాన్ని గురించి అప్పుడే రాయబడింది కనుక ఈ 7 సంఘాలు క్రైస్తవ యుగంలోని 7 కాలాలకు చెందుతాయి అని మనం అర్థం చేసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఈ 7 సంఘాల పేర్లు ప్రపంచంలో వేరు కాలాల్లో ఉనికిలో ఉండబోయే దేవుని సంఘ పరిస్థితులకు సూచనగా ఉన్నాయి. అంటే దేవుని యొక్క సంఘం ఏ ఏ పరిస్థితుల్లో ఎలాగుందో అన్నటువంటి విషయాలు ఈ యొక్క 7 సంఘాలకు ఉన్న వర్తమానాల్లో మనకు తెలియజేయబడతాయి అన్నమాట. కాబట్టి ఇది మనం పోయిన వారం ఇవన్నీ వివరంగా నేర్చుకున్నాం. తర్వాత ఈ కాలాల గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఎవరు చెందుతాయంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యోహాను కాలం నుండి ఈ అంత్యకాలం వరకు, యేసుప్రభువారు వచ్చే వరకు జీవించే సంఘాలు ఉన్నాయి. ఎఫెసు సంఘం 34 క్రీస్తు శకం 34 నుండి 100 సంవత్సరాల వరకు, స్మరణ సంఘం 100 నుండి 313 వరకు అని, పెర్గమ 313 నుంచి 538 వరకు. ఆ కాలాల్లో ఈ ప్రవచనాలు నెరవేరినాయి. వారికి ఇవ్వబడినటువంటి ఆ గుణ లక్షణాలు, ఆధ్యాత్మిక స్థితి అవి నెరవేరినాయి కనుక మనం ఇవి ఇవ్వగలిగాము. కనుక ఇప్పుడు మనం 2 సంఘాల గురించి, ఎఫెసు సంఘం అది స్థాపన ఎలా జరిగింది, ఆ తర్వాత స్మరణ సంఘం యొక్క స్థాపన గురించి ఉన్నాం. ఆనాటిలోనే నికోలాయితులు యొక్క సమస్యను ఎదుర్కొన్నారు. అయితే వారు ద్వేషించారు, ఎఫెసీయులు అయితే ద్వేషించారు. ఇప్పుడు మనం 3వ సంఘానికి వస్తున్నాం. స్మరణ సంఘం 2వ సంఘం కూడా అయిపోయింది. 3వ సంఘానికి మనం వస్తున్నాం. పెర్గమ సంఘం
ప్రకటన 2:12 నుండి మనం చదువుకుందాం. దయచేసి ఇద్దరు ఎస్తేరు ఒకళ్ళు కుమారి ఆల్టర్నేట్గా మీరు తీసి బైబిల్ దగ్గర ఉంచుకొని చదవండమ్మా. పెర్గమ సంఘాన్ని గురించి ఇక్కడ ప్రకటన 2:12 నుండి ఉన్నది. ప్రకటన 2:12. చదవమంటారా సార్? ఓకే, చదవండి. పెర్గమ సంఘము, ప్రకటన గ్రంథము 2:12. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. అంటే వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్తున్నది ఏంటంటే, ఈ వాడి అయిన రెండంచుల ఖడ్గము మన బైబిల్లో లేఖనాల్లో ఏమని చెప్పబడింది? దేంతో పోల్చబడేది? వాడి దేవుని వాక్యాన్ని, ఈ యొక్క వాడి అయిన రెండంచుల ఖడ్గం దేవుని వాక్యం కదా. కాబట్టి ఆ దేవుని వాక్యం కలిగినటువంటి ఈ పర్గమలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగ రాయమన్నారు, వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు అని ఉంది. అంటే యేసుప్రభు వారు వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడిగా, అంటే ఆయన వాక్యం శక్తివంతమైనది. అది మూలుగులను కూడా దూసుకొని ఆ ఎముకలను మూలుగులో గుండా ఆ శక్తివంతమైన దేవుని వాక్యాన్ని కలిగినటువంటి ఆయన ఈ యొక్క పెర్గమ సంఘానికి దర్శనమిచ్చారు. ప్రతి సంఘానికి యేసుప్రభు వారు ఒక్కొక్క విధంగా కనపడ్డారు. కాబట్టి ఆ 2 సంఘాలలో అయిన తర్వాత 3వ సంఘంలో ఇప్పుడు ఎలా కనపడుతున్నారు అంటే, సంఘానికి రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గాన్ని కలిగినటువంటి వారిగా కనపడ్డారు. 13వ వచనం కూడా చదవండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంటే ఇక్కడ ఈ పెర్గమ సంఘానికి సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. అంటే అసలు ఈ సాతాను సింహాసనం ఈ భూలోకంలోనే ఉంది కదా. మరి ముఖ్యంగా అక్కడ ఆ స్థలంలో కూడా సాతానుడు తన పనులు జరిగిస్తున్నాడు అనమాట. కాబట్టి సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. దేవునికి తెలిసిన, యేసుప్రభువుకి తెలిసిన విషయం అది. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి వేయండి నన్ను గూర్చి సాక్షి అని అంతిపయ్యని వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆయనకు తెలిసినటువంటి విషయాలు ఇవి. ఈ సంఘం చాలా గట్టిగా ఆయన నామాన్ని పట్టుకొని విశ్వాసాన్ని విసర్జించకుండా ఉన్నారు. అంటే సాతాను సింహాసనం ఉన్న ఆ స్థలంలో ఉన్నారు కాబట్టి అనేకమైనటువంటి వ్యతిరేకతలు వారు ఎదుర్కొన్నారు. ఆ వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పటికీ తర్వాత అంతిపయి అనే ఆయన కూడా ఒక హతసాక్షిగా చంపబడినప్పటికి కూడా వాళ్ళు అంటే విశ్వాసాన్ని విడిపోతారని కొంతమందిని చంపారు కూడా. ఈ అంతిపయి అనేటువంటి ఆయన చంపినప్పుడు కూడా వాళ్ళు విశ్వాసాన్ని విసర్జించలేకుండా వారు గట్టిగా ఉన్నారని, ఇది నాకు తెలియను అని యేసుప్రభు వారు ఈ సంఘాన్ని గురించి చెబుతున్నారు. కాబట్టి ఈ అంతిపయి అయినటువంటి ఆయన ఎవరు అంటే మనకు తెలియదు, కానీ ఒక క్రైస్తవుడు యథార్థవంతుడై ఉండాలి. ఆయన అంటే యేసుప్రభు వారి యొక్క నామం నిమిత్తం హింసించబడ్డారు అనమాట. అలాగే ఈ సంఘం కూడా సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాబట్టి అనేకమైన వ్యతిరేకతలు ఎదుర్కొన్నారు, కానీ వాటిలో గట్టిగా చేపట్టి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ పెర్గమ సంఘము ఎప్పుడు స్థాపించబడింది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఎఫెసుకి ఉత్తరంగా దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఒక ఎత్తైన కొండపై పెర్గమ పట్టణం ఉన్నది. ఈ పట్టణం చుట్టూ కోట గోడ ఉండటం వలన శత్రువుల నుండి తేలిగ్గా కాపాడుకున్నట్టుకు వీలున్నది. మీరు ఎక్కడైనా చూడండి, రాజులు ఆ పట్టణాలు పెద్ద పెద్ద పట్టణాలకి కోట గోడలు ఉంటాయి. ఈ పట్టణానికి కూడా కోట గోడలు ఉన్నాయి కాబట్టి శత్రువు అంత ఈజీగా దాంట్లో రాకుండా ఉండటానికి ఆ భద్రత ఉన్నది. ఆ రోజుల్లో అది ప్రఖ్యాతిగాంచిన పట్టణం, చాలా పేరు పొందినటువంటి పట్టణం అది పెర్గమ. అపొస్తలుల కాలంలో క్రైస్తవ సంఘం ఈ పట్టణంలో స్థాపించబడింది. అపొస్తలులే స్థాపించారు. 12 మంది శిష్యులు ఎవరో
ఎవరు ఫలానా స్థాపించారో తెలియదు, కానీ వారు అపొస్తలులు స్థాపించిన సంఘం ఈ పట్టణంలో ఉన్నది. మంచి పనులను గురించి మెచ్చుకున్న తర్వాత ఆ పట్టణంలో అంతిపై అనేవాడు మరణించినట్లుగా చెప్పబడింది. ఆ రోజుల్లో రాజులను పూజించే ఆచారం ఉన్నది. క్రైస్తవులు హింసించబడ్డారు. కాబట్టి అంతిపై అనేది ఒక గ్రీకు పదం. ఈ వ్యక్తి ఎవరో మనకు తెలియజేయబడలేదు. చిహ్న రూపంలో చెప్పబడినో లేక నిజమైన క్రైస్తవుడు ఒక క్రైస్తవుడిగా మరణించారు అనేది మనకు తెలియదు. కానీ ఈ సంఘకాలంలో క్రైస్తవ సంఘం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నది. అయితే హింసలు అంటే కొందరు వ్యతిరేకించినందున సంఘాన్ని, సాతానును వ్యతిరేకించినందువల్ల హింసించబడినట్టు కూడా మనకి ఇక్కడ ఈ పెర్గమ సంఘంలో వివరాలు ఉన్నాయి. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావు అని ఈ సంఘమునకు మనం గురించి చెప్పబడిందంటే, సాతాను సింహాసనం ఎక్కడుంది? ఈ భూలోకంలోనే ఉంది. అంటే సాతానుడు ఎక్కువగా ప్రేరేపించి సాతాను ద్వారా జరుగుతున్న క్రియలు జరుగుతున్న ఆ ప్రాంతంలో కూడా ఈ పెర్గమాలో దేవుని యొక్క విశ్వాసులు ఉన్నారు. కనుక పెర్గమ సాతానుకి స్వాగతం ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఈ పెర్గమ పట్టణం సాతానికి స్వాగతం ఇచ్చి ఉన్నట్లు అక్కడ సాతాను ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలోనే దేవుని సంఘం కూడా ఉన్నది. ఐగుప్తు నుండి ఈ యొక్క పట్టణస్థులు ఎక్కువగా ప్యాపిరస్ అనేటువంటి ముతక కాగితాలను ఈ పట్టణస్థులు దిగుమతి చేసుకుంటారన్నమాట. ఆ రోజుల్లో రాత రాయటానికి ఈ ముతక కాగితాలను చేసుకునేవారు. అయితే హఠాత్తుగా ఈ సరఫరా చేయటం ఆపేయబడింది ఒకసారి. అప్పుడు వాళ్ళు సొంతగా పార్చ్మెంట్ అనే శుభ్రపరచబడినది లేగదూడల చర్మం, రిఫైన్డ్ లెదర్ అంటారు, దాన్ని కొత్తగా వారి పట్టణంలోనే తయారు చేసుకొని రాతపురతులను ఉపయోగించారంట. ఆ లెదర్ మీద రాసుకోవడానికి ఉపయోగించారు. ఆ లెదర్ను వాడారు. ఆ ముతక కాగితం దొరికినప్పుడు వాళ్ళు ఆ పట్టణంలోనే ఈ యొక్క రిఫైన్డ్ లెదర్ తోటి లేగదూడల చర్మాన్ని శుభ్రం చేసి దాన్ని పేపర్గా చేసుకున్నారు. దాన్ని రాతప్రతులు వాడారు. ఈ పట్టణంలో పెద్ద గ్రంథాలయం కూడా ఉన్నది. 2 లక్షలకు పైగా పార్చ్మెంట్ గ్రంథపు చుట్టలు ఉన్నవని చెప్పబడింది. చరిత్రకారులు చెప్తున్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ పెర్గమాలో అంత ఒకసారి నేను ఫుల్ స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి దయచేసి ఉండండి మీకు ప్రక్కనే కాకుండా. ఓకే, ఇప్పుడు పెర్గమా గురించి అక్కడ గ్రంథం చుట్టలు ఉన్నాయని కూడా మనకు చెప్పారు. ప్రకటన 2:14 దయచేసి చదవండి. 14-15 వచనాలు కూడా 16 వరకు చదవచ్చు. ప్రకటన 2. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఆ నోటి నుండి వచ్చే ఖడ్గము చేత, ఆ నోటిలో 2 అంచెల ఖడ్గం ఉందంటే ఆ ఖడ్గం అంటే దేవుని వాక్యంతో వారితో నేను యుద్ధం చేస్తాను. అంటే తప్పుడు బోధలు ఉన్నాయి, నికోలాయితుల బోధలు అనుసరిస్తున్నారు. కాబట్టి వారిని ఈ యొక్క వాక్యంతో ఎదుర్కోవాలి. కాబట్టి ఈ యొక్క సంఘంలో ఈ సంఘానికి కొన్ని తప్పిదాలు ఉన్నాయి. మోపబడిన తప్పిదం ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి వేయడమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అంటే ఇది వారి మీద మోపబడినటువంటి తప్పిదము. దేవుని యొక్క ప్రవక్తగా ఎంతో కాలం పనిచేసినటువంటి బిలాము బాలాకు రాజుకి సలహా ఇచ్చి ఇశ్రాయేలుకు ఉరి అడ్డమని చెప్పారు. అలా దాని గురించి వీళ్ళు విగ్రహాలను పూజించారు. ఈ యొక్క బిలాము సలహాను బట్టి కొంతమంది బాలాకు రాజు ఏం చేశారంటే కొంతమంది స్త్రీలను
అందమైన స్త్రీలను ఇశ్రాయేలీయుల పాళెంలోకి పంపించారు. తర్వాత వాళ్ళు జరిపించుకున్నటువంటి విగ్రహ పూజలకు ఆహ్వానించినప్పుడు వీరు వెళ్ళి వారితో పోయింది వాళ్ళు వ్యభిచారం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఈ సంఘంలో నికోలాయితులు బోధన అనుసరించే వారు నీలో ఉన్నారన్నారు. అయితే ఎఫెసు సంఘంలో నికోలాయితులు వాళ్ళు ఎదుర్కొన్నారు, నికోలాయితులను ఎదుర్కొన్నట్లు దేవుడు మెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ వీళ్ళు నికోలాయితుల బోధన వాళ్ళు ఉన్నారు, వారితోటి కాంప్రమైజ్ అయిపోయారు అనమాట. అయితే అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, కావున మారు మనసు పొందము, లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేస్తానని కూడా చెప్పారు. కాబట్టి ఈ తప్పిదం విగ్రహాలకు అర్పించినటువంటి ఆ విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిననట్లు, జారత్వం చేయనట్లు ఇశ్రాయేలుకు గురి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువల్లనే నికోలాయితులు కూడా ఉన్నట్లు అని చెప్తున్నారు. బిలాము దేవుని యొక్క ప్రవక్తగా అనేక సంవత్సరాలు ఉన్నప్పటికీ బాలాకు రాజు వాగ్దానం చేసిన లంచాన్ని ఆశించి ఇశ్రాయేలులను శపించుటకు ఆ రాజుతో ఏకీభవించాను. అయితే దేవుడు ఆయన నోటి ద్వారా దీవెనలే పలికించాడు, కానీ శాపవచనాలు పలకలేదు. శపించడానికి బాలాకు రాజు తీసుకెళ్ళాడు బిలాముని. ఈయన లంచానికి ఆశించి దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళాడు. అయితే దేవుడు మీకు తెలుసు, కథ మీకు పూర్తిగా తెలిసే ఉంటుంది. ఆ బిలాముకి ఆయన గాడి మీద వెళ్ళేటప్పుడు దేవుని యొక్క దూత కనపడి వెళ్ళొద్దని కూడా చెప్పి వెళితే నువ్వు నేను చెప్పిన మాటలే చెప్పాలని ఆ హెచ్చరిక చేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన నోటి ద్వారా దీవెనలే పలికించాడు, శాపాలు పలకలేదు. అప్పుడు ఏం జరిగింది, బాలాకు రాజుకు చాలా కోపం వచ్చింది. నేను నిన్ను తీసుకొచ్చింది నేను డబ్బులు ఇస్తానంది ఎందుకు, వారిని శపించమని అంటే నువ్వు వారిని దీవించవేంటి అని ఆయనకు చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వలేదు, లంచం ద్రవ్యాన్ని ఇవ్వలేదు. అప్పుడైతే బిలాము మరి ఇశ్రాయేల్ ప్రజలను వ్యభిచారం నడుపునట్లు అందమైన మోయాబు స్త్రీలను వారి పాళెంలోనికి పంపినట్లు రాజునకు సలహా ఇచ్చాడంట. చూడండి, ఒక దేవుని ప్రవక్త అయ్యండి కూడా ఈ విధంగా డబ్బు అందలేదు, లంచం ఆశించి డబ్బు కోసం ఎంతో పొరపాట్లు చేశారు. అతని సలహాన్ని బట్టి ఇశ్రాయేలులను దేవునికి అవిధేయులైనట్లుగా చేశారనమాట. ఎందుకంటే ఆ స్త్రీలు వెళ్ళి వారికి విగ్రహారాధనలో నడిపించారు. ప్రజలు దేవునికి అయినట్లయితే దేవుని కోపం వారిపై వస్తుందని బిలామునకు తెలియదు. కాబట్టి ఈయనేం చేయలేకపోతే ఆ ప్రజల్ని అవిధేయులయ్యేటట్లుగా దేవునికి దూరంగా, దేవుని ఆజ్ఞలకు దూరంగా విగ్రహారాధన నడిపించేటట్లుగా ఈ సలహా ఇచ్చింది బిలాము రాజుగారికి, బాలాకు రాజుగారికి ఇచ్చారు. ప్రజలు అవిధేయతను బట్టి దేవుడు వారిని శపించవలసి వచ్చింది. మీరు 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు వీరు చేసిన పాపానికి. మీది కావాలంటే డీటెయిల్గా సంఖ్యాకాండం 25వ అధ్యాయం మీరు చదవండి. 9వ వచనంలో ఉంది, 24,000 మంది తెగులుతో చచ్చిపోయారు. ఆ తర్వాత ఇశ్రాయేలు నాయకులు ఉరిదీయబడాలి. దగ్గర 1000 మంది ఇశ్రాయేలు నాయకులు ఉరిదీయబడ్డారు. సూర్యుని ఎదుట ఉరిదీసినట్లుగా మీకు ఉంటుంది. ఆ సంఖ్యాకాండం 25వ అధ్యాయం 2-4 వచనాలు చూడండి. ఈ వివరాలన్నీ 22-25 అధ్యాయాలు మనకు ఉన్నాయి. అంటే అంత ఘోరమైన పాపంలోకి నడిపించాడు బిలాము ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను. బాలాకి సలహా ఇచ్చినందువల్ల వాళ్ళు విగ్రహారాధనలు పడ్డారు. 24,000 మంది తెగులతో చచ్చిపోయారు. 1,000 మంది నాయకులు ఉరిదీయబడ్డారు పగటి వేళ అందరూ చూస్తుండగా. అంటే విగ్రహాలు మనం అనుకుంటాం, వాస్తవానికి విగ్రహంలో ఏం లేదు, అది వట్టిదే. కానీ అసలు ఎవరు పతనమైనటువంటి సాతాను యొక్క దూతలు ఉన్నారు. విగ్రహారాధకులతో భోజనానికి వెళ్ళట సాతానుతో మోసగించబడిన వారితో భోజనమునకు వెళ్ళినట్లే. అందువలన వారిపై తప్పిదం ఒకటి మోపబడింది. కాబట్టి అయితే ఇప్పుడు కాన్స్టాంటైన్ చక్రవర్తి గారు ఇంతవరకు కూడా ఈ క్రైస్తవులను హింసిస్తూనే వచ్చారు. కాన్స్టాంటైన్ చక్రవర్తి గారు జారీ చేసిన ఎడిక్ట్ ఆఫ్ మెలన్ అనే శాసనం ద్వారా క్రైస్తవ హింసలు అప్పటితో ముగిసినాయి. ఇప్పుడు ఆనాడు నికోలైతే ఎవరు అంటే మనం పోయిన వారం కూడా చదువుకున్నాం. ఇప్పుడు ఐరేనియస్ అనేటువంటి ఆయన చరిత్రకారుడు 2వ శతాబ్దంలో వీరి గురించి రాశారు. శరీరము ఆత్మ వేరని, శరీర క్రియలు ఆత్మను మలినపరచవని బోధించిన ప్రజలని ఆయన రాశారు.
అంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినటను లేక వ్యభిచారమును సమర్థించరు. విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోల్చారు. ఆ తర్వాత విగ్రహారాధన ఎక్కడ జరిగినా సరే అక్కడ వ్యభిచారం కూడా జరిగేది. అంటే ఆ వ్యభిచారానికి, ఆ విగ్రహారాధనకి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోసపోయారు, విగ్రహారాధనలో పాల్పొందారు, అనేక మంది శిక్షించబడ్డారు, దేవుని యొక్క తెగులు వచ్చింది. ఆనాటి ఎఫెసు సంఘం నికోలాయితుల క్రియలను ద్వేషించారు. ఎఫెసు సంఘం వాళ్ళైతే నికోలాయిత క్రియలను ద్వేషించారు. అయితే వీళ్ళు, ఈ సంఘస్థులైతే వాళ్ళు ఆల్రెడీ తప్పుడు సిద్ధాంతాలను కూడా అంగీకరిస్తున్నారు. అంటే యేసుప్రభు వారు వీటిని ద్వేషిస్తారు. ద్వేషించడం అనేది చాలా పరిశుభ్రమైన మాట కదా. నికోలాయితుల క్రియలు దేవునికి ఎంతో అసహ్యము. అయితే ఈ సంఘ వారిని ప్రేమించినట్లుగా ఉంది. అయితే 2వ అధ్యాయం 17వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ జయించేవానికి మరుగైన మన్నాను భుజింపనిస్తానని ఇక వాగ్దానాలు కూడా ఇక్కడ ఇచ్చినట్లు మనకు ఉంది. ఒకసారి చదవండమ్మా, ఇక్కడ పైన ఉన్నది జయించే వారికి వాగ్దానం గురించి వివరణ. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అని, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తునని దేవుడు వాగ్దానం చేసెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి నడిపించినప్పుడు అరణ్యంలో వారికి మన్నా ఇవ్వబడెను. వారు మన్నాను ప్రోగు చేసుకొనుటలో కాలము గడిపినట్లు మనము కూడా ప్రతిదినము జీవాహారమైన మన్నాను ప్రోగు చేసుకొనుటకు కొంత సమయము గడపవలెను. క్రీస్తు మన జీవాహారము. అవును, మన జీవాహారము క్రీస్తు. ఆనాడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచినప్పుడు దేవుడు వారికి మన్నాను ఇచ్చాడు. ఆహారం లేకపోతే మన్నా ఆకాశం నుండి పంపించారు. వారు ఉదయాన్నే వెళ్ళి దాన్ని పోగు చేసుకోవాలి. ఈ రోజుకి వాళ్ళకు సరిపోయినంత ఎక్కువ కూడా ఒక్కొక్కరు ఒక హోమేరు చొప్పునతో పోగు చేసుకుని దాన్ని తెచ్చుకుని దాన్ని పిండి చేసుకుని రొట్టెలుగాను వారు చేసుకుని తినేవాళ్ళు. ప్రతిదినము వాళ్ళు ఆ యొక్క ఆహారాన్ని పోగు చేసుకోవడానికి సమయం గడపాలి. అయితే అలాగే మనం జీవాహారాన్ని పొందటానికి క్రీస్తు జీవాహారమైన దేవుని వాక్యాన్ని మనం అనుదినం చదువుకొని కొంత సమయాన్ని మనం గడుపుకుని ఈ యొక్క మన్నాను మనం పోగు చేసుకోవాలి. ఆ మన్నాను మనం భుజించాలి. ఆయనే జీవాహారం. మనకి యోహాను సువార్తలో అన్ని వివరాలు చక్కగా ఉన్నాయి. యేసుప్రభు వారి జీవాహారం. అతనికి ఇంకా ఏమిస్తానన్నారు చూడండి. అతనికి తెల్ల రాతినిత్తును. అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఆ మన్నా ఉంది, మన్నాతో పాటు ఇంకోటి ఒక తెల్లని రాయి ఆయనకి ఇస్తారంట. ఆ రాతి మీద చెక్కబడినటువంటి ఒక క్రొత్త పేరు ఉంటుంది. అది ఆ పేరు ఆ పొందిన వారికే కానీ అది మరి ఎవరికి తెలియదు. సరే, ఇది ఇంత గొప్ప వాగ్దానం ఇక్కడ ఈ ఇచ్చారు. తర్వాత చదవమ్మా. క్రొత్త పేరు మార్పునకు గుర్తు, అనగా మనిషిలో మార్పునకు కూడా గుర్తు. ఒక వ్యక్తి యొక్క పేరుకు భావం ఉన్నది. సీమోనునకు పేతురని పేరు పెట్టబడెను. యాకోబునకు ఇశ్రాయేల్ అని పేరు మార్చబడినది. బిలామీయుల వలెను నికోలాయితుల వలె నుండరాదు. చెడు చేయుటను సమర్థించరాదు. మార్పు మనలో కలగవలెను. వెళ్ళరాని స్థలమునకు వెళ్లకుండా, చూడకూడని దృశ్యములను చూడకుండా మనము జాగ్రత్త పడవలెను. చూసారా? కాబట్టి ఇక్కడ ఈ సంఘం వాళ్ళు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళారు. మరి బిలాము సలహాను బట్టి ఆ యొక్క బాలాకు కొంతమంది స్త్రీలను పంపినప్పుడు, వీరిని విగ్రహారాధనకు ఆహ్వానించినప్పుడు ఇశ్రాయేలీయులు పాడైపోయారు. అందుకనే మనం వెళ్ళ స్థలాలకు వెళ్ళకూడదు, చూడకూడని దృశ్యాలను చూడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఈ కొత్త పేరు అనేది మార్పుకు గుర్తు అనమాట.
మనిషిలో మార్పు రావాలి. అందుకే ఆయన హెచ్చరిక చేశారు, మీరు మారు మనసు పొందని ఎడల మీకు వచ్చే శిక్ష ఇస్తానన్నారు. కాబట్టి మార్పు పొందాలి, మారు మనసు పొందాలి అని దేవుని యొక్క కోరిక. మారినప్పుడు వారికి క్రొత్త పేరు కూడా ఇవ్వటం సహజంగా మనకు తెలుసు. దేవుడే స్వయంగా యాకోబుకి ఇశ్రాయేల్ అనే పేరు పెట్టారు. సీమోనికి పేతురు అనే కూడా మారు పేరు ఉన్నది. అలాగే మారు పేర్లు ఉన్నాయి. అంటే ఆ పేరు మార్చుకోవటం అనేది, మరి హిందువుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు మరి పేరు ఎందుకు మార్చుకుంటున్నారంటే ఆ మార్పు గుర్తుగా కూడా మనం మార్చుకుంటాం. మరి ఈ పేరు మార్చుకోవటం అనేది తప్పేం కాదు. చాలామంది మాకు అదే పేరు ఉంది కదా, నేను మార్చుకోలేకర్లేదు అనుకుంటారు. పేరు మార్చుకోవాలి. నా పేరు కూడా పూర్వం వేరే హిందూ పేరు ఉండేది. దాన్ని నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతో ఫీజు కట్టి వాటన్నిటిని, నా సర్టిఫికెట్లన్నింటినీ కూడా నతనీయులు అనేటువంటి క్రైస్తవ పేరుకి నేను మార్చుకున్నాను. ఎందుకంటే ఇక నేను సంతకం పెట్టేటప్పుడు ఆ పేరుని హిందూ పేరుతో నేను సంతకం పెట్టలేను. నేను దేవుని తెలుసుకున్నాను, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాను. కాబట్టి నా పేరు కూడా నేను మార్చుకోగలిగాను. మనం అలాగే దేవుడు అక్కడ కొత్త పేరు, మార్పును గుర్తుగా కొత్త పేరు మనకి ఇస్తానని ఇక్కడ ఈ వాగ్దానం ఉన్నది. అభినందనలు. చదవండి. అభినందన. అన్యమత ఆచారములు క్రైస్తవ మతములో కలుపుట జరిగినప్పటికీ క్రీస్తు రక్షకుడని గట్టిగా విశ్వాసముంచిరి. క్రీస్తు దైవ కుమారుడని మానవులను రక్షించుటకు నరావతారిగా ఈ లోకమునకు వచ్చినని గట్టిగా నమ్మిరి. కనుక వారిని నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు అని అభినందించెను. చూసారా, ఈ సంఘానికి అభినందనలు ఉన్నాయి. అయితే అన్ని మత ఆచారాలను క్రైస్తవ మతంలో కలుపుకున్నారు. ఇవన్నీ జరిపినప్పుడు కూడా యేసుక్రీస్తు రక్షకుడని వాళ్ళు గట్టిగా విశ్వాసించారు. ఆయన దైవ కుమారుడని, మానవులను రక్షించడానికి నరావతారికి భూలోకానికి వచ్చారని ఈ విషయాలు మాత్రం వాళ్ళు గట్టిగా నమ్మారు. కాబట్టి దేవుడు వారిని ఏమన్నారంటే అభినందించారు. ఏంటంటే నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసాన్ని విసర్జింపలేదు అని అభినందించాను. ఈ కాలంలో అంటే 313 నుంచి సంఘం అభివృద్ధి పొందుతున్నప్పుడు కొద్దిగా అన్యమత ఆచారాలు సంఘంలో పెరుగుతున్నా వీళ్ళు మాత్రం యేసుప్రభు వారి రక్షకుడు అనేటువంటి విషయాలు మాత్రం గట్టిగానే చేపట్టుకుని ఉన్నారు. విశ్వాసాలు విసర్జించకుండానే పెరిగారనమాట. కాబట్టి ఇప్పుడు పెర్గమ సంఘానికి ఇచ్చిన వర్తమానాల్లో మనం ఇది ఏ కాలానికి చెందుతుంది అంటే క్రీస్తు శకం 313 నుండి 538 వరకు. 538 వరకు ఎందుకని చెప్తున్నామంటే 538లో పూర్తిగా పోపుల యొక్క అధికారంలో రోములో ఉన్నటువంటి బిషప్ పోపుగా పంచబడి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోపులందరిపై అధికారిగా నియమించబడ్డాడు అనమాట, జస్టిన్ అనేటువంటి చక్రవర్తి ద్వారా. కాబట్టి ఈ 538 వరకు ఆ సంఘం అలా అభివృద్ధి పొందుతున్న ఈ కాలంలో చెందినది ఈ పెర్గమ సంఘం. క్రీస్తు ప్రత్యక్షమైన విధం ఎలాగ ఉంది? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు ఆయన కనపడ్డారు. యేసుప్రభు వారికి ఏం తెలుసు? నాకు తెలిసిన సంగతులు ఏమన్నారు? సాతాను సింహాసనము ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇది కూడా మనకు తెలుస్తుంది. అభినందనలు. నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదు. అది అభినందన. మోపబడిన తప్పిదం విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. తర్వాత హితవు మనకి ఇవ్వబడింది. ఆ వారికి ఇవ్వబడిన హితవు ఏంటి? పెర్గమ సంఘానికి మారు మనసు పొందండి. హెచ్చరిక, మారు మనసు పొందని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరిపై యుద్ధము చేసేదను. ఇది హెచ్చరిక. అయితే ఆఖరిగా 8 విషయాలు, ఒక్కొక్క సంఘానికి 8 విషయాలు ఉన్నాయి. జయించే వారికి వాగ్దానం ఇది కూడా ఉంది. జయించే వారికి వాగ్దానం చదవండి. జయించడానికి మరుగై ఉన్న మన్నాను
భుజింపనిత్తుననియు అతనికి తెల్లరాతి కనిపించట్లేదా? తల్లో రాత్రి స్థానం ఇక్కడ అడ్డం వస్తుందా మీకు? ఆ చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఓకే అంకుల్ పోయింది. ఓకే. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వారికే గాని అది మరి ఎవనికిని తెలియదు. అది అవన్నీ విషయాలన్నీ ఇక పరిగమ సంఘాన్ని గురించి మనకు ఉన్నాయి. ఇంకా మనకు తుయతైర సంఘానికి వెళదాం. ప్రకటన 2:18 చదవండి. తుయతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చొప్పు సంగతులేవనగా. ఓకే. ఇక్కడ తుయతైర సంఘానికి ఆ సంఘపు దూతకు ఇలాగ రాయమన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఎలా కనపడ్డారు ఇక్కడ? అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. అంటే దేవుని కుమారుడు ఈ రీతిగా కనపడ్డాడు ఈ సంఘంలో. ఇందాక సంఘంలో ఎలా కనపడ్డాడు? రెండంచుల ఖడ్గము ఆయన నోటిలో నుండి వస్తున్నట్లుగా కనపడ్డారు. ఇక్కడ ఈ తుయతైర సంఘానికి అయితే అగ్నిజ్వాలలు వంటి కన్నులు అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు వారికి ప్రత్యక్షమయ్యారు దేవుని కుమారునిగా. ఈ యొక్క తుయతైర సంఘానికి గురించి వివరణ మనం చూస్తే, ఈ తుయతైర పట్టణము ఒక మంచి వర్తక స్థానం, అంటే వర్తకం జరిగేటువంటి పట్టణం ఇది. ఇది ఇతర పట్టణాల వల్ల ఓడరేవు పట్టణం స్థలం కాదు, కొండ ప్రాంతం కూడా కాదు. ఇది ఒక వ్యాపార పట్టణం. ఈ పట్టణ సమీపంలో పెరుగుకొని మొక్కల వేళ్ళు, ఆ వేళ్ళ నుండి పట్టణ వాసులు కొందరు ఊదారంగు పొడిని తయారు చేసేవారంట. ఇక్కడ కొన్ని మొక్కల వేళ్ళలో నుంచి ఆ వేళ్ళను పొడి చేసినప్పుడు ఊదారంగు పొడి వస్తుంది. ఆ ఊదారంగు పొడిని ఈ పట్టణస్తులు తుయతైర పట్టణస్తులు చేసి అమ్మేవాళ్ళు. ఫిలిప్పి సంఘస్థురాలైనటువంటి లూదియా ఆయన దైవభక్తి గల స్త్రీ ఊదారంగు పొడిని తుయతైర పట్టణం నుండి కొని ఇతర ప్రాంతములకు అమ్ముకునేది. మీరు వినుంటారు. తుయతైర పట్టణం నుండి కొనుక్కుని లూదియా అని, ఫిలిప్పి సంఘానికి చెందిన లూదియా ఆమె ఈ ఊదారంగు అపొస్తలుడైన పౌలు గారు బోధించినప్పుడు ఆమె దేవుని అంగీకరించారు. లూదియా తన హృదయాన్ని తెరిచి బాప్తీసం తీసుకుని క్రైస్తవురాలుగా మారారు. ఆమెకు వ్యాపారం ఏంటంటే ఈ ఊదారంగు. ఇది ఈ తుయతైర పట్టణంలో దొరుకుతుంది అనమాట. ఇది ఇక్కడ కొనుక్కొని వెళ్ళి వేరే ప్రాంతాల్లో అలా అమ్ముకునేది. ఈ పొడిని బట్టల అద్దకానికి ఉపయోగిస్తారు, బట్టలు అద్దకం చేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం మచిలీపట్నంలో అయితే బట్టల అద్దకం, ఖద్దరు బట్టలు అన్నింటినీ అద్దకం చేయడానికి మచిలీపట్నంలో ఉంది. ఈ రంగులు పొడులు ఉంటాయి, ఈ అద్దకాలు వేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. కాబట్టి ఆ రోజుల్లోనే ఈ బట్టలు అద్దకం వేయడానికి ఈ యొక్క ఊదారంగు పొడిని లూదియా అని అమ్మేవాళ్ళు. ఈ పట్టణంలో ఈ పొడి తయారు చేసేవాళ్ళు తుయతైర సంఘం, తుయతైర పట్టణంలో. ప్రకటన 2:19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చూసారా దేవునికి తెలిసిన విషయాలు? అంటే మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువే నేను కూడా ఎరుగుతాను అన్నాడు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం, 4 విషయాలు నాకు తెలుసు అన్నారు. మన క్రియలు ఎలాగ ఉన్నాయి, మన ప్రేమ ఎలా ఉంది దేవుని ఎడల, దేవుని యొక్క బిడ్డల ఎడల, మన విశ్వాసం ఎలా ఉంది, మన పరిచర్య ఎలా ఉంది, మన సహనం ఎలా ఉంది. ఈ సంఘాన్ని గురించి మాట్లాడినప్పుడు ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఇంకా మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని కూడా మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క అభినందనలు, చక్కని అభినందనలు ఇవ్వబడ్డాయి సంఘానికి. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. ఈ సంఘము వారి క్రియల విషయమై అభినందించబడెను. తుయతైర అనగా ప్రీతికరమైన పనులు అని అర్థమున్నది. క్రీస్తు శకం 538 సంవత్సరములో పోపుల సంస్థ అధికారంలోనికి వచ్చెను. చక్రవర్తి జస్టినియన్ రోమా సంఘపు బిషప్పు అన్ని సంఘములకు అధిపతిగా గుర్తించినట్లు
ఒక ఉత్తరమును క్రీస్తు శకం 533 సంవత్సరములో జారీ చేసెను. క్రీస్తు శకం 538 సంవత్సరములో ఆఖరుగా కథోలిక్కులు వారిని వ్యతిరేకించిన ఆస్ట్రోగ్రాతులను అణిచివేసిరి. దీనిని బట్టి పోపు అధికారము క్రీస్తు శకం 538 సంవత్సరములో అత్యున్నత స్థాయికి చేరెను. ఆ చక్రవర్తి జారీ చేసిన ఆజ్ఞ రోమా ప్రభుత్వ చట్టములో ఒక భాగముగా మారెను. క్రీస్తు శకం 538 సంవత్సరము నుండి 1260 సంవత్సరములు అనగా క్రీస్తు శకం 1798 వరకు పోపుల అధికారమునకు ఎదురు లేకపోయెను. పోపులకి అధికారానికి ఎదురు లేకుండా పోయింది. ఆ దేవుడిచ్చినటువంటి ప్రవచనం కూడా ఉంది. వీళ్ళు అధికారంలో 1260 సంవత్సరాలు అధికారంలో ఉంటారని కూడా ఉంది. అదే కాలము అర్ధకాలం అని ఉంది. ప్రకటన గ్రంథంలో అయితే ఇదే కాలాన్ని 42 నెలలు అని ఉంది. అంటే 42 నెలలు ప్రవచన దినాలను మనం లెక్క పెట్టుకుంటే 1260 దినాలు వస్తాయి. 1260 దినములు అంటే 1260 సంవత్సరాలు. ఈ యొక్క కేథలిక్ సంఘము బిషప్ రోములో ఉన్నటువంటి బిషప్ పోపుగా గుర్తించబడ్డాడు. అది ఎప్పుడు 533లోనే జస్టీనియన్ అనే రోమా చక్రవర్తి రోమా సంఘంలో ఉన్న బిషప్ని అన్ని సంఘాలకు అధిపతిగా గుర్తించాడు. ఇంకొక 5 సంవత్సరాలకి వీళ్ళని ఎదురుస్తున్నటువంటి కేథలిక్ సంఘాలను ఎదురుతున్నటువంటి 3 ఉన్నాయి. వాటిల్లో ఆఖరిగా ఆస్ట్రోగాతులు అనేటువంటి వాళ్ళని ఈ యొక్క జాతి వారిని కూడా అణిసివేసి పూర్తిగా తీసివేశారు. ఆ 3 జాతుల వాళ్ళు పోపుల యొక్క మాటలు వినలేదు. అయితే ఆ 3 రాజ్యాలు లేకుండా పోపులు రోమా చక్రవర్తి సహాయంతో వారిని పూర్తిగా లేకుండా చేశారనమాట. ఆస్ట్రోగాతులు ఎదిరించేవాళ్ళు లేకపోయినప్పుడు ఆఖరిగా 538లో వాళ్ళు పూర్తి స్థాయికి అత్యున్నతమైన అధికారం స్థాయి పొందుకున్నారు. ఆ విధంగా ఆ రోములో ఉన్నటువంటి బిషప్ రోమా రాజ్యంలో ఉన్నటువంటి అందరి సంఘ బిషపుల మీద పెద్దవారుగా ఆయన పోపుగా కూడా పరిగణించబడ్డాడు అనమాట. కాబట్టి ఈ 1798 వరకు 1798 ఎందుకు చెప్తున్నారంటే 1798లో పోపు అరెస్ట్ చేయబడ్డాడు. నెపోలియన్ బోనాపార్టే పంపిన సైన్యాధిపతి తోటి ఇటలీలో అరెస్ట్ చేశారనమాట వాటికన్ సిటీలో. కాబట్టి ఈ 1798 వరకు వీళ్ళకి అధికారంలో ఉన్నారు 1260 సంవత్సరాలు. ఈ కాలాన్ని తుయితారా సంఘ కాలంతో మనం పోల్చుకోవచ్చు అనమాట. ఈ కాలంలో ఈ తుయితారా కాలం సంఘం ఉంది. రోమన్ కేథలిక్ సంఘం స్థాపించిన అయితే వీళ్ళని గురించి మెచ్చుకున్నారు. ఈ కాలంలో మెచ్చుకున్నారు. ఎందుకని? వారు చేసిన క్రియలు మంచివి. రోమన్ కేథలిక్ సంఘం స్థాపించిన ఆసుపత్రులు, పాఠశాలలు, సువార్త శిబిరములు మెచ్చుకొనదగినవి. ఇటలీలో వారి ఆసుపత్రుల్లో పరిశుభ్రమైన పడకలు, మంచి వైద్య నిపుణులు, నర్సులు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఉండేవాళ్ళు. కనుక వీరు చేసిన మంచి పనుల విషయమై అభినందించబడ్డారు. ఈ యొక్క సంఘము అభినందించబడింది. ఈ కాలంలో ఈ యొక్క సంఘం అభినందించబడింది. వారి యొక్క మంచి పనులను బట్టి అభినందించ జరిగింది. ప్రకటన 2వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ఆయనను వారి మీద తప్పొకటి తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారుమనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారుమనసు పొందనల్లదు. ఇక్కడ దేవుని వాక్యం క్లియర్గా ఉంది. అక్కడ ఏంటి? వారి మీద ఒక తప్పు కూడా మోపబడింది. అని మంచి పనుల నుంచి దేవుడు మెచ్చుకున్నాడు. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అన్నారు. అదేంటంటే తాను ప్రవక్తనని చెప్పుకొని సున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిస్తున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుస్తున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చేది కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు అని అక్కడ ఉంది. కాబట్టి యెజబెలు స్త్రీ ఉండటం అంటే అక్కడ యెజబెలు స్త్రీ దేని గుర్తు అంటే ఆచారాలు అనమాట. విగ్రహారాధన ఈ ఆచారాలకు గుర్తుగా
యెజబెల్ స్త్రీ వర్ణిస్తున్నాం అంటే ఈ సంఘకాలంలో ఆచారాలు ఎక్కువగా అయిపోయినాయి. ప్రారంభమైంది రోమా ప్రభుత్వం విడిపోవటం, 10 రాజ్యాలు విడిపోవటం ప్రారంభమైందనమాట. పూర్తిగా విడిపోయింది. అంటే 476 లేక 496 కల్లా రోమా ప్రభుత్వం పతనం అయిపోయింది. 10 రాజ్యాలు విడిపోయింది. రోమా బిషప్ గుర్తింపు అందువలన అప్పుడు ఆ రోమ్లో ఉన్నటువంటి బిషప్ పోపుగా గుర్తింపు పొందాడు. అప్పుడు పోపుల యొక్క సంస్థ పేపసీ పూర్తి అధికారంలోకి వచ్చింది. యెజబెల్ అనే స్త్రీ చెడ్డ క్రియలకు, విగ్రహారాధనకు గుర్తుగా మనకి వాడబడిన అనమాట. కాబట్టి యెజబెల్ అంటే ఎవరికి గుర్తు? యెజబెల్ స్త్రీ చెడ్డ క్రియలకు, విగ్రహారాధనకు గుర్తుగా వాడబడింది. ఇక్కడ ఈ సంఘకాలంలో వీరు ఈ యొక్క చెడ్డ క్రియలు, విగ్రహారాధన వారు జరిగించారు. ఈ యొక్క యెజబెల్ ఏమేం చేసింది? యెజబెల్ రాజు ఆహాబును వివాహం చేసుకుని ఇశ్రాయేల్ ప్రజలకు రాణిగా అయ్యింది. ఈమె ఇశ్రాయేల్ ప్రజలకు బయలుదేవతలను పూజించడానికి నడిపించింది. నిర్దోషి అయిన నాబోతు రక్తాన్ని చిందించింది. 1 రాజులు 21 అధ్యాయం 1 నుంచి 16 వచనాలు మీరు చూస్తే నాబోతు ఒక తోట ఆహాబు తోటకు ప్రక్కనే ఉన్నది. అది ఆయన కావాలనుకున్నాడు. ఆయన అమ్మనంటే ఆయన చంపించి యెజబెల్ ఆ యొక్క తోటను స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క యెజబెల్ చేసిన చెడ్డ క్రియల గురించి మనకు మాట్లాడుతుంది. ఈ స్త్రీ ఆ కాలంలో చేసిన పనులను ఈ సంఘకాల ప్రజలు చేశారు. వాళ్ళలో ఆ యెజబెల్ ఎలాంటి పనులు చేశారో ఈ సంఘకాలంలో కూడా ఈ సంఘకాలంలో ప్రజలు ఆ పనులే చేశారు. అన్యమతము మరియు క్రైస్తవ మతముల మధ్య రాజీ కుదిరింది. మతం మారిన కానీ పద్ధతులు మారలేదు. చాలామందికి అన్యులు క్రైస్తవ మతంలోకి వచ్చారు. క్రైస్తవ మతం అంటే ఒక గౌరవదగమైనటువంటి మతంగా గుర్తించబడింది. ఎందుకంటే చక్రవర్తి ఎడిక్ట్ ఆఫ్ మిలన్ ద్వారా క్రైస్తవ హింసలను ఆఫ్ చేసినందువల్ల క్రైస్తవులుగా వారికి మర్యాద, గౌరవం చక్రవర్తి దగ్గర నుంచి వచ్చింది. ప్రజలకు కూడా గౌరవం వచ్చినందువల్ల చాలామంది క్రైస్తవులుగా మారారు. కానీ ఆ యొక్క వారి అన్ని మత ఆచారాలు మాత్రం మార్చుకోలేదు. ఈ విధంగా మతం మారింది కానీ పద్ధతులు మారలేదు. కాబట్టి ఆచారాలు ఎక్కువైపోయినవి. అనేక మంది ఐరోపా ప్రజలు నామకార్థపు క్రైస్తవులే. అందువల్ల ఈ ఐరోపాలో ఈ రోమా పతనం అయిన తర్వాత ఈ 10 రాజ్యాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ప్రజలు నామకార్థపు క్రైస్తవులుగా మారారు. ఆచారాలు ఎక్కువైపోయినాయి. బైబిల్ను, క్రీస్తు శిలువను, క్రీస్తు యాజక సేవను ఎప్పుడు కాదనలేదు. అయితే యేసుప్రభు వారి గురించి, శిలువ త్యాగాన్ని గురించి మాత్రం వాళ్ళు ఎప్పుడు కాదనలేదు. ఎంతో వినయాన్ని చూపించారు క్రైస్తవులు. యేసుప్రభు వారు అంటే ఆ భక్తి ఉన్నది. కానీ అన్ని మత ఆచారాలు కూడా 2 చేస్తే దేవునికి అసహ్యం. అటు యేసుప్రభు వారిని గౌరవించారు, మళ్ళీ అన్ని మతాలను కూడా రానిచ్చారు. ఇది దేవునికి అసహ్యం. ఆ సంఘం ఆచారాల వలన పరలోక యొక్క సత్యాలు మరుగు చేయబడ్డాయి. అన్ని మతంలో వలె విగ్రహ పూజకు బదులు పరిశుద్ధుల విగ్రహాల పూజ ప్రారంభమైపోయింది. ఇక్కడైతే డైరెక్ట్గా క్రైస్తవులు విగ్రహాలను పూజించలేదు. కానీ ఇక్కడ ఏం చేశారు? పరిశుద్ధుల యొక్క విగ్రహాలను పెట్టుకుని పరిశుద్ధుల విగ్రహాలను పూజ ప్రారంభించారు. మేరీ మాత పూజ, క్రీస్తు బొమ్మలను పూజించడం ఈ విధంగా ఉనికిలోకి వచ్చినాయి అన్నమాట. లేఖనాల్లో లేని అనేక ఆచారాలు ప్రజలకు బోధించబడ్డాయి ఈ యొక్క కాలంలో. ఈ కాలంలోనే అనేక మంది సంఘ సంస్కరణకర్తలు బయలుదేరారు. సంఘ సంస్కర్తలు వారు ఎన్నో సంగతులు మార్చి చెప్పినప్పుడు వాళ్ళని ఎదిరించారు. వారు చెప్పిన మాట వినలేదు. అనేక మందిని హింసించారు కూడా. సంఘ సంస్కర్తలను హింసించారు. లేఖనాలు సామాన్య ప్రజలకు అందించబడలేదు. లేఖనాలను తర్జుమా చేయొద్దన్నారు. లేఖనాలని రాయించలేదు, ఎవరికి కూడా అందించలేదు. పనుల ద్వారా రక్షణ అనేటువంటి ఆలోచన బయలుదేరింది ఈ సంఘకాలంలో. పోపు మరియు ఆయన చేత అధికారం పొందిన యాజకులు క్రీస్తు స్థానంలో యాజకులుగా ఉండి ప్రజల పాపములను క్షమించి అధికారం గలవారు అని చెప్పుకున్నారు. ఇట్లా చెప్పుకున్నట్టు ద్వారా క్రీస్తు యాజకత్వానికి చీకటి కలుగజేశారు. దేవుడు పరలోకంలో యేసుప్రభువు మనకు ప్రధాన యాజకుడిగా, పరలోకంలో మనకు మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తున్నట్టు ఈ సత్యాల్ని మరుగు చేసి మేము మీకు మధ్యవర్తిగా ఉన్నామని పోపుల యొక్క అధికారం పొందిన యాజకులు మాకు దేవుడు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు మాకు వచ్చి చెప్తే, మా చెవిలో చెప్తే మేము ఈ పాపాలు క్షమిస్తామని దేవుని యొక్క అధికారాన్ని వీళ్ళు పొందుకున్నారు.
కాబట్టి ఈ విధంగా మత సంస్కర్తలు వారిని ఎదిరించినప్పుడు వారిని హింసించారు. లేఖనాలు ఎవరికి ప్రజలకు కూడా చదవకూడదని, వాటిని తర్జుమా చేయకూడదని కూడా ఆప్ చేశారు అన్నమాట. అందుకనే 22, 23 వచనాలు ఉన్నాయి చూడండి. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. క్లియర్గా ఉన్నది. అయితే నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేస్తానని ఇక్కడ ఈ ప్రవచనం చెప్పబడింది. ఈ కాలం ఇది ఎందుకంటే ఇది ప్రవచనానికి సంబంధించిన వర్తమానం, ఆనాటికే కాకుండా ఈ కాలానికి సంబంధించింది. కాబట్టి హెచ్చరిక ఏముంది ఇక్కడ? ఇదిగో నేను దాని మంచం పట్టిస్తానంటున్నారు. ఓకే, దాని క్రియల విషయం మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేస్తాను, దాని పిల్లలను నిశ్చయంగా చంపేదనని కూడా అక్కడ హెచ్చరిక వచ్చింది. ఇది ఎలా నెరవేరిందో అంటే మనం ఈ సంఘకాలంలో అనగా సుమారు క్రీస్తకం 1320వ సంవత్సరంలో సంఘం మారు మనసు పొందక అన్ని మతాలతో రాజీ కుదుర్చుకున్నందుకు కాను ఐరోపాలో గొప్ప కరువు సంభవించిందంట. దేవుడు ఆ కరువును రప్పించారు, అది అనుమతించారు. క్రీస్తకం 1337 నుండి 1453 సంవత్సరముల మధ్య ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య సుమారు 100 సంవత్సరాలు యుద్ధం జరిగింది. అనేక మంది జనులు నశించిపోయారు. క్రీస్తకం 1340లో ప్లేగు వ్యాధి ప్రారంభమై ఐరోపాలో 14వ శతాబ్దం 15, 16 శతాబ్దాల్లో బుబోనిక్ అను ప్లేగు వ్యాధి వలన అనేక మంది చనిపోయారు. దీన్నే బ్లాక్ డెత్ అంటారు. ప్లేగు వ్యాధి బ్లాక్ డెత్ అనేటువంటి ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధి ద్వారా దగ్గర 3 శతాబ్దాలు ఆ కాలంలో ఈ యొక్క జబ్బుతో చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే వారు మారు మనసు పొందలేదు. కొన్ని జాతుల్లో మరణించిన వారిని పాతిపెట్టడానికి ఎవరు కూడా బ్రతికొండలేదంట. అంటే జాతులు చనిపోయారు. ఇంక వాళ్ళు పాతిపెట్టేవాళ్ళు కూడా లేకుండా చనిపోయారు. అంత ఘోరమైనటువంటి ఈ ఐరోపాలో జరిగినాయి వాళ్ళు చేసిన పనులకి. ఆ రోజుల్లో చనిపోయిన వారి సమాధులకు బండల్లో మోసుకెళ్ళేవాళ్ళంట. అంటే ఒక్కొక్క ఇంట్లో 4-5 చనిపోయేవాళ్ళు. ఇక్కడ 4, అక్కడ 4, వాళ్ళు ప్రతి ఇంట్లో చనిపోయి ఉంటే మనుషులు మోసుకెళ్తారు, వాళ్ళిద్దరిని తీసుకెళ్తారు. అయితే ఎంతోమంది చనిపోయినప్పుడు ఏం చేశారు, బండల్లో పెట్టుకుని బండ్ల మీద తోలుకుని వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు పాతి పెట్టేవాళ్ళంటే. అంటే ఆ విధంగా ఈ జబ్బు ద్వారా చాలామంది నాశనం అయిపోయారు. దేవుడు చెప్పినటువంటి ఆ హెచ్చరిక, దాని మనసం పట్టించి దాంతో కూడా విచారణ చేసేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారు బహుశ్రమలు పాలు చేస్తుంటే గొప్ప శ్రమలు వీళ్ళకి వచ్చినాయి అనమాట. కాబట్టి సవాళ్ళను కూడా మోసుకెళ్ళేవాళ్ళు లేరు, పాతి పెట్టేవాళ్ళు లేరు. బండ్ల మీద అంటే ఎక్కువ మంది చనిపోతూ ఉండరు. రోజు కొంతమంది వాళ్ళ బండ్ల మీద అక్కడికి మోసుకుని పోయేవాళ్ళు. ఈ సంఘస్థులు సంఘ సంస్కృతులను వ్యతిరేకించారు, వారు పశ్చాత్తాపడలేదు. కనుక చెప్పబడిన ప్రవచనం ఇదిగో నేను దాని మంచం పట్టించి దానితో కూడా విభజించేవారు దాని క్రియల విషయమై వారు మనసు పొందేను కానీ వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయంగా చంపేదనాను అన్నది అక్షరాల నెరవేరింది. ఇది ప్రవచనం, ఆ ప్రవచనం కూడా మనకు నెరవేరింది అనమాట. అయితే మరొక కొంతమంది గురించి కూడా 24 కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి. ఇది అలా ఎవరైతే ఈ తొలితార సంఘంలో కొంతమంది కడమ వారు ఉన్నారు, కొంత శేషించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి బోధలు అంగీకరించకుండా సాతాను యొక్క గౌరవమైన సంగతులను తెలుసుకోకుండా పవిత్రంగా ఉన్నారు. వారికి దేవుడు ఏం చెప్తానంటే మీ పైన మరి ఏ భారాన్ని నేను పెట్టను, నేను వచ్చే వరకు
మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనండి. కాబట్టి మీకు తెలిసిన దాన్ని, మీకు తెలియజేయబడిన దాన్ని గట్టిగా పట్టుకొని మీరు ఈ యొక్క సాతాను యొక్క గూఢమైన సంగతులకి వెళ్ళకుండా, విగ్రహాలను పూజించకుండా, విగ్రహారాధన చేయకుండా ఉంటే భారమే పెట్టనంటున్నారు. నమ్మకంగా ప్రభు వచ్చే వరకు ఈ విశ్వాసంలో గట్టిగా పట్టుకొని ఉంటే రక్షిస్తానని కూడా దేవుడు ఇక్కడ వాగ్దానం చేశారు. అయితే జయించే వారికి వాగ్దానం కూడా ఉంది. 26, 27 వచనాలు. ప్రకటన 2వ అధ్యాయము 26, 27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వల్లే పగులగొట్టబడతారు. తర్వాత అది ఇక్కడ ఏముంది? ఆ వాగ్దానంలో మరియు అతనికి వేకు చుక్కనిచ్చేది. 28, 29 వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటే మనము చెవులందరికీ ఉన్నాయి, కానీ వినే మనసు లేదు. ఆ వినే మనసు మనకు ఉండాలని సంఘం చెప్పినటువంటి వాటిని మనం హృదయపూర్వకంగా మన హృదయానికి తీసుకొని ఆ మాటలు మనం చెవిని పెట్టి వాటికి లోబడి విధేయులుగా మనం జీవించాలని దేవుని యొక్క కోరిక అయినది. జయించే వారికి వేకు చుక్కను కూడా ఇస్తానంటున్నారు. కాబట్టి తుయితార సంఘంలో మన కంక్లూజన్కి వచ్చేసాం, అయిపోయింది. ఈ 8 పాయింట్లు ఒకసారి చూసుకుంటే సంఘం కాలం 538 నుంచి 1563 వరకు, ఈ తుయితార కాలాన్ని మనం తీసుకోవచ్చు. లేకపోతే 1798 కూడా అంటారు. క్రీస్తు ప్రత్యక్షమైన విధం అగ్నిజ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడుగా కనపడ్డాడు. ఆయనకు తెలిసిన విషయాలు నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడమ క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. ఆయన వారికి అభినందన ఏంటంటే నీ మొదటి క్రియల కన్నా నీ కడమటి క్రియలు మరి ఎక్కువైనవి. మోపబడిన తప్పిదాలు తాను ప్రవక్తనని చెప్పుకొనిస్తున్న యెజబెల్ అనే స్త్రీని నీవు వండించున్నావు. జారత్వం చేయటకు, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినటకు అది నా దాసులకు బోధించి వారిని మోసపరుచున్నది. ఇక్కడ జెజబెల్ రాణి గురించి మాట్లాడారు. హితవు అంటే యెజబెల్ అనే స్త్రీ క్రియలు విషయమై మారు మనసు పొందమని హితవు ఇచ్చాడు. హెచ్చరిక, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవాడు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయంగా చంపేదని అనేది హెచ్చరిక. అది ప్రవచనం మనం ఎలాగ నెరవేరిందో కూడా మీకు చూపించాం. కాబట్టి ఇవన్నీ కూడా 7 సంఘాలకు ఇవ్వబడిన ప్రవచన వర్తమానాలు. ఇది మనకు వ్యక్తిగతంగాను, ఈ హెచ్చరికలు మనకు వ్యక్తిగతంగాను, సామాజికంగాను, సంఘాలకు ఇవన్నీ పొందుతాయి. ఆనాడు ప్రవచనంగా నెరవేర్పు కూడా జరిగింది చరిత్రలో. జయించే వారికి వాగ్దానం ఏంటంటే ఇనుప దండంతో ఏలు అధికారము, వేకో చుక్కను ఇచ్చేదని అన్నారు. వీళ్ళకి 2 వాగ్దానాలు ఉన్నాయి. ఇక్కడ 2 వాగ్దానాలు వీరికి ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఇనుప దండంతో ఏలే అధికారం అంటే గొర్రెల కాపరిగా మనల్ని, ఒక గొర్రెల కాపరి ఇనుప దండాన్ని ఎందుకు వాడతారంటే ఆ గొర్రెలు మేపటానికి, కొమ్మలు పైకి ఎక్కిన వాటిని ఆకులు తెప్పడానికి, వాటిని పోషించడానికి, వాటిని రక్షించడానికి, గొర్రెలను రక్షించడానికి ఇనుప దండాన్ని వాడతారు, కానీ వాళ్ళని శిక్షించడానికి కాదు. అలాగే జయించే వారికి ఆయన ఏలుతారంటే మనల్ని రక్షిస్తూ ఏలుతారంటానికి, తర్వాత వేకు సుక్కను వారికి ఇస్తానని కూడా వాగ్దానం ఉన్నది. కాబట్టి ఇది వారికి ఇవ్వబడినటువంటి తుయితార సంఘం వర్తమానంతో 2వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. మరి దేవుడు ఈ చక్కని వర్తమానాలు వినేటువంటి అవకాశం దయచేశారు. సాతానుడు అనేకమైన ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అయినా ఈరోజు కొంత ఆటంకం జరిగింది. అయినప్పటికీ దేవుడు మనకు మంచి సమయాన్ని దయచేసి ఆయన వాక్యాన్ని వినే కృప చూపించారు. దేనికి వందనాలు. ఈ హెచ్చరికలను మనం వ్యక్తిగతంగాను, సంఘంగాను కూడా తీసుకోవాలి. ఇలాంటి లోపాలు మనలో ఉంటే వాటిని మనం సరి చేసుకుని మారు మనసు పొంది దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. వారికి మెచ్చుకున్నటువంటి విషయాలు మనలో ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడు. వాటిని మనం కొనసాగించాలి. ప్రభు వచ్చే వరకు ఆ మంచి విషయాలు మనం చేస్తూ మంచి క్రియల్లో మనం కొనసాగిస్తూ ఉండాలి.
దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రేయర్ చేసుకుందామా? ఎవరన్నా చేస్తారా? అక్కడ ఎవరైనా పాస్టర్ గారు ఉంటే, పాస్టర్ ఇజ్రాయెల్ గారు క్రిస్టియన్ రాజు గారు ఉన్నారు సార్. ఉన్నారా? ఉన్నారు సార్. ఓకే సార్ ప్లీజ్ చెప్పమ్మా. సార్ పాస్టర్ క్రిస్టియన్ రాజు గారు చివరిగా ప్రార్థన చేసి దీవెన ఇవ్వవలసిందిగా కోరుచున్నాం సార్. పాస్టర్ గారు అండి, వందనాలండి. ఈ వాక్యమంతా ఈ కడవరి కాలంలో ఈ ప్రకటన గ్రంథం యొక్క మర్మాలు మనం గ్రహించి ఇతరులకు దివ్యజ్యోతుల వల్ల వెలిగించబడాలని దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు. ఎంతో కష్టమైందండి. అసలు కరెక్ట్ టైంకి మాకు పెద్ద వర్షం వచ్చి మనం డిస్టర్బ్ చేయాలని చూశారు సాతానుడు. కానీ దేవుడు మాత్రం నిజంగా మన లాంటి వాళ్ళ కొరకు పోరాడుతున్నాడండి. మన మధ్యలో ఉండి చక్కని అవకాశం ఇచ్చారు. పాస్టర్ గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటూ ఒక ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. పాస్టర్ క్రిస్టియన్ రాజు గారు. ఓకే అండి, పాస్టర్ గారు నేను అనుకుంటాను మ్యూట్ చేసుకోవట్లేదు సార్. అవును సార్. సార్ మీరు చేయమంటారా? సార్ ఇక్కడ మనకి సార్ పాస్టర్ గారు ఉన్నారు, ఇంకోసారి ఇజ్రాయెల్ ధర్మిల గారు ఉన్నారు. 2-3 పాస్టర్స్ వచ్చారు సార్. నాకు వాళ్ళ పేర్లు అంటే ఇంతకుముందు చూశాను. ఇప్పుడు మనకు పాస్టర్ ఇజ్రాయెల్ గారు చివరి ప్రార్థన చేసి దీవెనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కృప కలిగిన మా తండ్రి యెహోవా దేవా, చివరి దినాలలో, భయంకర దినాలలో మేము జీవిస్తున్నాం. నీ వాక్యం ద్వారా విన్నటువంటి విషయాలు మా మీద నేరాలు మోపబడుతున్నాయి, హెచ్చరికలు చేస్తున్నారు. మాకు పరలోక రాజ్యం చేరే అవకాశాన్ని కూడా మీరు ఇస్తున్నారు. అనగా సమయాన్ని ఇస్తున్నారు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని మీరు అవకాశాన్ని ఇస్తున్నారు. కనుక ఈ సమయంలో మీ యొక్క సేవకులు, మరి మా నాయకులు డాక్టర్ నతానియేల్ గారి ద్వారా చక్కటి విషయాలు మీరు బోధించారు. ఇకనైనా మేము మనసును మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువుకి అనుకూలమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. యుద్ధ సమాచారాలు వింటున్నాం, మా ఎదుట జరుగుతున్నాయి, ఎంతో నష్టపోతున్నాం. ఇవన్నీ కూడా మీ రాకడకు సూచనలు అని నీ యొక్క వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నాం. కనుక ప్రభు మమ్మల్ని క్షమించండి. ఈ వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ అందులో ఉన్నటువంటి విషయాల్ని మేము గమనించి అనుదిన జీవితాల్లో వాటిని అన్వయించుకొని నిజమైన క్రైస్తవ బాటలో నడుస్తూ ఇతరులు నడిపించడానికి సహాయం దయచేయండి ప్రభు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి. వాక్యం వినడానికి ఆశతో వచ్చారు ప్రభు, ఎందుకంటే నీ యొక్క రాకడకు ముందు జరగబోయే విషయాలని తెలుసుకుంటున్నాం. కనుక ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి వారిని దీవించండి. కార్యక్రమ నిర్వాహకులను మీరు దీవించండి. మా కొరకు సమయాన్ని వెచ్చించి ఈ వాక్య ప్రబోధం చేస్తున్నటువంటి పెద్దలైనటువంటి నతానియేల్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. పగటి సమయం కాచారు, మరి రాత్రిలో ప్రవేశించాం. ఈ రాత్రి కూడా మీ యొక్క కాపుదలను మాకు తోడుగా ఉంచండి. మీరు ఎక్కడి చోటను భద్రపరచబడినటువంటి వారమై, మరి మీ చిత్తమైనట్లయితే మేము ఉదయకాలమున లేపబడి మీ నామ ధ్యానం చేసుకొని మరి మా యొక్క పనులు చేసుకుంటూ నీ యొక్క సాక్ష్యంలో జీవించడానికి మాకు సహాయాన్ని దయచేయని మనం చేస్తున్నాం ప్రభు. మాలో కొంతమంది శారీరక సమస్యలతో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఉన్నారు. అందరినీ ముట్టండి, స్వస్థపరచండి. ఆధ్యాత్మికంగా కూడా మేము బాధపడుతున్నాం, మాకు సహాయం దయచేయండి ప్రభు. ఆలస్యము చేయక వచ్చేవాడు వస్తున్నాడు, మేము మాత్రం నిద్రావస్థలోనే ఉన్నాం. ఇంకా మేము మమ్మల్ని మేలుకొల్పండి. నీ యొక్క జీవాహారాన్ని అందిస్తున్నారు, దానిని భుజించి జీర్ణించుకునే శక్తి మాకు లేకుండా పోతుంది. ఎందుకంటే
మేము సాతానుడితో రాజీ పడి అతనితో చేతులు కలిపాం కనుక ప్రభా విషయాల్ని అర్థం చేసుకునే స్థితిలో లేకున్నాం. అందుచేత మాకు పరలోక జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ విషయాల్ని మేము తెలుసుకుంటూ సంఘాలని బలపరుచుకుంటూ అందరము కలిసి మీ రాకడను గుర్చి లోకానికి చాటి చెప్పి నీతి రాజ్యములో చేరి యుగ యుగాలు జీవించే ఆ యొక్క ధన్యత భాగ్యత మాకు అనుగ్రహించమని మరోసారి ప్రభు మనందరినీ దీవించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడు రారాజు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మాకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. చాలా వందనాలు సార్, మంచి విషయాలు మాకు బోధించారు. చాలా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలయ్య గారండి, వందనాలు. చక్కని భోజనం, ఆత్మీయ ఆహారాన్ని చెప్పారు. వందనాలయ్య గారండి. వందనాలండి. ప్రార్థన చేసి ఆయన పాస్టర్ గారికి కూడా వందనాలు సార్. చేరి వచ్చిన అందరికి కూడా వందనాలు సార్. థ్యాంక్ యూ. అలా వందనాలమ్మా. ఓకే వసుంధర మేడం, ఇంకా ఎవరికైనా ఏమన్నా దీంట్లో ఈ 2 సంఘాల గురించి ఎవరైనా అనుమానం ఉంటే అడగండి. ప్రశ్న